शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో సింహరాశి జాతకులకు అంటే సింహరాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సర గోచార ఫలితం ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ ఫలితాలను ప్రభావం చేసేటువంటి గ్రహాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే 1 జూన్ 2026 వరకు బృహస్పతి గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 24 జనవరి 2027 వరకు సింహరాశిలో ఉంటున్నాడు. గురువు మిథునము, కర్కాటకము, సింహము అంటే 3 రాశులలో సంచరిస్తున్నాడు. రాశిత్రయ సంచారం చేస్తున్నాడు గురు భగవానుడు ఈ సంవత్సరం. ఇక శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తూ తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి సింహరాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే గురు భగవానుడు ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే ప్రథమంగా 1 జూన్ వరకు ఏకాదశ స్థానంలో ఉంటున్నాడు. తదనంతరం అక్టోబర్ 31 వరకు ద్వాదశ స్థానంలో ఉంటున్నాడు. తదనంతరం జన్మస్థానంలోకి సంచరిస్తున్నాడు. ఈ ఏకాదశ స్థానము గోచార రీత్యా పూర్తిగా అనుకూలమైనటువంటి స్థానం, అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక ద్వాదశ స్థానంలో కొన్ని శుభకార్యాలు చేయించడం మూలకంగా మనకు సంతోషాన్ని కలిగిస్తాడు. ఇక ఒక పక్కన ఖర్చును కూడాను క్రియేట్ చేస్తాడు. జన్మస్థానంలో ఉన్నప్పుడు వర్క్ లోడ్ మనకు ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా గురువు యొక్క సంచారం ఉంది. ఇక శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు సింహరాశి వారికి. శని ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు సప్తమంలో ఉన్నాడు. కేతువు జన్మస్థానంలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ సంచారం వలన ముఖ్యంగా కేతువు జన్మస్థానంలో ఉన్నాడు, సింహంలో ఉన్నాడు. జన్మస్థానంలో కేతు ఉండడం మూలకంగా మీకు ఈ సంవత్సరంలో ఆలోచనలు ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంటాయి. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఒక స్థిరమైనటువంటి ఆలోచన లేకుండా ప్రతి క్షణము, ప్రతి నెల ఒక కొత్త పని చేయాలి, ఉన్న పని లోపల సాటిస్ఫాక్షన్ లేకపోవడము, ఇలా ఆలోచన లోపల మనకు మార్పును ఇచ్చేటువంటి అవకాశాలు కేతు మూలకంగా ఈ సంవత్సరము ఉన్నాయి. అయితే అలాంటి మనస్తత్వము ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక పరంగా మనకు మంచి ఆలోచనలను ఇస్తాడు. ఆధ్యాత్మికత వైపుకు మనను తీసుకువెళ్తాడు. అది ఒక రకంగా మనను సంతృప్తిని కలిగించేటువంటి అంశం. ఉద్యోగం లోపల కూడాను మార్పులు కనబడుతున్నాయి. ఇకపోతే అధికారము తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగస్తులకు వాళ్ళు ఉన్నటువంటి స్థితి కంటే కూడాను కొంత వర్క్ లోడ్ మూలకంగా, భారం మూలకంగా కొంత అధికారము తగ్గే అవకాశం కనబడుతుంది. ఇక సహ ఉద్యోగులతో విభేదాలు కనబడుతున్నాయి ఉద్యోగస్తులకు. అది కొంత జాగ్రత్తగా మీరు దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. వ్యాపారంలో కూడాను కొంత జాగ్రత్తలు అవసరము. శని అష్టమంలో ఉన్నాడు. ఊహించనివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో కొంత అస్థిరత కనబడుతుంది. ప్రతి విషయాన్ని కూడాను మీరు చర్చించడం మూలకంగా, డీప్ డిస్కషన్స్ మూలకంగా కొంత అస్థిరత అనేటువంటిది మనకు కుటుంబంలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక దాంపత్యంలో మట్టుకు సహనం చాలా అవసరము. భార్యాభర్తలు ముఖ్యంగా ఈ సంవత్సరము చాలా ఓపికతో వ్యవహరించాలి. లేని పక్షంలో అనవసరమైనటువంటి గొడవలకు దారితీస్తాయి. ఆరోగ్య విషయంలో కూడాను కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఆరోగ్యం ముఖ్యంగా
అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా మీరు ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులతో విభేదించేటువంటి అవకాశాలు కూడాను ఉన్నాయి. రుణభారం పెరుగుతుంది. శని రాహు కేతుల మూలకంగా ప్రయాణాల్లో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా వదులుకోండి. శత్రువులతో కొంత ఇబ్బందులు ఉన్నాయి. అంటే మీకు గిట్టని వాళ్ళు, మిమ్మల్ని చూసి అసూయపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలకంగా మీకు కొన్ని ఇబ్బందులు, కష్టాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరము. ఇక కోర్టు వ్యవహారాలలో పనులు జరుగుతాయి, కానీ కొంత ఆలస్యంగా మీకు ఆ రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. అయితే ధైర్యానికి లోటు లేదు. అంటే మీరు ధైర్యంతో ముందుకు వెళ్తారు. ధైర్య సాహసాలకు మట్టుకు ఈ సంవత్సరం ఇబ్బంది లేదు. గురు దృష్టి వలన మీకు రక్షణనే ఉంటుంది. కాబట్టి గురు భగవానుడి యొక్క అనుకూలత అన్ని విధాలుగా మీకు మంచి పనులను, మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక విద్యార్థులకు ఏకాగ్రతతో ఉన్నట్టయితే సత్ఫలితాలు బాగా వస్తాయి. శని రాహు కేతు మూలకంగా కొంత ఏకాగ్రత లోపల లోపం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీ లోపల ఈ గ్రహాలు అశ్రద్ధను క్రియేట్ చేస్తాయి. కానీ గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది కాబట్టి చివరికి మీకు సత్ఫలితం కలుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి ఈ సంవత్సరము. ఇక ధార్మికమైనటువంటి విషయాల లోపల మీరు మనస్సు నిలపండి. కష్టాలను, నష్టాలను అధిగమించడానికి అది కారణమవుతుంది. కాబట్టి ధార్మికమైనటువంటి పనులను చేయడంపై మనస్సు నిలపండి. చిన్ననాటి మిత్రులు, పాత మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మూలకంగా మీకు సహాయం కనబడుతుంది ఈ సంవత్సరము. కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. మొత్తానికి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ముఖ్యంగా శని అష్టమంలో ఉన్నాడు కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే సంవత్సరం చివరి లోపల కొంత ఉపశమనం లభిస్తుంది, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఉన్నాయి సింహరాశి వారికి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ గ్రహస్థితికి మనం ఏం చేయాలి, ఏం పరిహారం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు ద్వాదశ జన్మస్థానాలలో ఉన్నాడు కాబట్టి గురు ప్రీత్యర్థమై ఆ గురు భగవానుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం జపించండి. దత్తాత్రేయ స్వామిని కొలవండి. గురువారం రోజున సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి లేదా మంగళవారం రోజున వెళ్ళడము మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మీరు గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదవండి, తల్లిదండ్రులను పూజించండి. ఆదివారం రోజున గోధుమలు దానంగా ఇవ్వండి. మీకు అనారోగ్య సమస్యలు ఉండకుండా మానసిక స్థైర్యాన్ని ఇస్తాడు సూర్య భగవానుడు కనుక ఆ సూర్యుడి నిమిత్తమై గోధుమలు దానం ఇవ్వండి. మీకు అన్నీ కూడాను సత్ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరము ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీరు మీ స్కిల్, మీకు ఉన్నటువంటి అనుభవము, శక్తియుక్తులను మీరు ప్రదర్శించినట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంది. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యంగా గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్టయితే రాశిత్రయ సంచారము కొంత అనుకూలతను ఇస్తుంది. అయినప్పటికీ రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడాను ఒక పక్కన ఉంటాయి. కనుక గురు భగవానుణ్ణి మీరు పూజించడము మంచిది. అంటే గురు భగవానుడు అనంటే సద్గురువులను సేవించండి ఈ సంవత్సరము. ధార్మిక ప్రచారం లోపల ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడాను సమాజానికి, సంఘానికి, మనుష్యులకు అర్పణ చేస్తారో అలాంటి వాళ్లను మీరు సేవించడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా తల్లిదండ్రులను మీరు సేవించండి. ఈ 2026వ సంవత్సరంలో ఎవరైతే తల్లిదండ్రులను సేవిస్తారో, ప్రతినిత్యం కూడాను వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకుంటూ, వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారో
వాళ్లకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక అది చేయండి. అంతేకాకుండా కార్యాల లోపల మనకు ఆటంకము, విఘ్నాలు రాకుండా ఉండడానికి ప్రతినిత్యం కూడాను గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ గణపతి మూలకంగా మీరు చేసేటువంటి పనుల లోపల ఆకస్మికమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఆ గణపతి యొక్క అనుగ్రహం మీకు బాగా కావాలి. ఇక మీరు ఉన్నటువంటి స్థితిని అలాగే ఉంచడానికి ఆ విష్ణువు యొక్క అనుకూలత, అనుగ్రహము మీకు కావాలి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శ్రీమన్నారాయణుణ్ణి మీరు కొలవండి ప్రతినిత్యం కూడాను. తప్పకుండా మీకు ఒక మంచి స్థితిని ఇస్తాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను. అదేవిధంగా ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ శివుణ్ణి కూడాను మీరు అర్చించండి. ఈ సంవత్సరం మొత్తం కూడాను మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. అక్కడ శివుడికి అభిషేకం చేయడము, బిల్వార్చన చేయడము, పంచామృతములతో అభిషేకం చేయడం మూలకంగా ఆ శివుని యొక్క అనుగ్రహంతో మీకు ఐశ్వర్యము కలుగుతుంది. ఐశ్వర్యం అంటే సంతానం లేనటువంటి వాళ్లకు సంతానాన్ని ఇస్తాడు. ఏదైతే మీరు అభీష్ట కార్యసిద్ధి మీ మనసులో ఏదైతే పెట్టుకుని ఆ భగవంతుడి దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి కొలుస్తారో ఆ కోరికలను తీరుస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడాను మీరు చెయ్యండి. గ్రహస్థితి ఒక రకంగా అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ పరిహారం రూపంలో మనం భగవంతుణ్ణి ప్రతినిత్యం కూడాను కొలిచినట్టయితే మీకు అన్ని విషయాలలో మంచి ఫలితాలను ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీరు భగవంతుణ్ణి నమ్మండి, దేవాలయానికి వెళ్ళండి, దేవుణ్ణి కొలవండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఈ 2026వ సంవత్సరంలో కలుగుతాయి.